భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ స్టేషన్ అనుబంధ కేటీపీఎస్ ఏ కాలనీలో గల శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ ఆలయం నిత్యం అయ్యప్ప నామ శరణ ఘోషతో మారుమోగిపోతోంది. స్థానిక ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపకులు బి వెంకటేశ్వర గురుస్వామి నేతృత్వంలో 14 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలధారులతో పాటు శ్రీ షిరిడి సాయిబాబా, భవానీ, శివమాలధారులు రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పీఠం వద్ద పూజలు, భజనలు చేస్తూ తరిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం కేవలం 11 మంది మాలధారులతో ప్రారంభమైన ఈ పీఠం వద్ద తాజాగా 100 మందికి పైగా పూజల్లో పాల్గొంటున్నారంటే వారిలోని స్నేహభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంటి దగ్గర పీఠం లేని మాలధారులు ఇక్కడ పీఠం వద్దే పూజలు నిర్వహిస్తుండటం విశేషం. ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పాహారాలు ఇక్కడే నిర్వహిస్తూ తమలోని స్నేహభావానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి అయ్యప్పలు. రోజుకు 100 మందికి పైగా మాలధారులతో పాటు భక్తులు సైతం ఆలయానికి తరలి వస్తుండటంతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతోంది. ఈ ప్రాంగణంలోనే దాతలు సైతం స్వాములకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా మాలధారులు, 500కు పైగా సివిల్ భక్తులతో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తుండడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఈ ఉత్సవాన్ని మరింత వేడుకగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనునిత్యం శరణుఘోషతో మారుమోగిపోతున్న ఈ ప్రాంతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పాల్వంచ పట్టణంలోనే అత్యధికంగా భక్తులు తరలివచ్చే ఆలయంగా ఈ రుక్మిణీ రాధాకృష్ణ ఆలయానికి గుర్తింపు ఉంది. కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం పరిధిలో ఉండే ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలి వస్తుండటంతో ఉత్సవ కమిటీలు ఇక్కడ ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు సైతం ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తుండటంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావటం ఇక్కడ ఆనవాయితీ. తాజాగా నిర్వహిస్తున్న అయ్యప్ప భజనలో పాల్గొనేందుకు కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. స్వామి శరణం శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ దేవాలయం కేటీపీఎస్ ఏ కాలనీ నందు శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి గత 14 సంవత్సరాల క్రితం ఇదే రాధాకృష్ణ దేవాలయం నందు పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడున్న కాలనీ ఎంప్లాయీస్, పిల్లలు అందరూ కూడా కలిసి మన కొంతమంది స్వాముల చేత 14 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పడిపూజ కార్యక్రమం. అదే పడిపూజ కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ బీవీఆర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇప్పుడు దగ్గర 1000 మంది అయ్యప్ప స్వాములతోని ఒక 300-400 మంది సివిల్ స్వాములు, మాతలతో మరియు భక్తుల సహకారంతో మనం 1000 మందితో పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల కూడా బీవీఆర్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ 5 శనివారం రోజు మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ, స్వాములంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పడిపూజ కార్యక్రమాన్ని తిలకించి వారి సేవకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ శరణమయ్యప్ప
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 14వ సంవత్సరం కూడా ఏకదాటిగా మనం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రతిరోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన అయ్యప్ప సేవా సమితి కన్యస్వామి మరియు కత్తిస్వామి అయినటువంటి రఘువీర్ ఏఈ గారు మరియు నవీన్ ఏఈ గారు స్వాములు ఇద్దరు మధ్యాహ్నము అన్నదానము సాయంత్రము అల్పాహారమునకు మనకి సహకరించి వారు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని శ్రీ అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప స్వామి. अन्नदाता 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 की भवा सुखी भवा की भवा सुखी भवा की भवा सुखी भवा. శరణమయ్యప్ప